గుడ్ మార్నింగ్ అండి. వెస్టిజ్లో మరొక అద్భుతమైన ప్రోడక్ట్ అష్యూర్ హెయిర్ ఆయిల్ అండి. ఈ హెయిర్ ఆయిల్ గురించి మనము ఇంకా డీప్గా తెలుసుకోవడానికి మన ముందున్నారు నవ్యశ్రుతి గారు. ఎంఎస్సీ లైఫ్ సైన్స్ చేశారు. ఒకసారి మనం కనుక్కుందాం లీడర్స్. అష్యూర్ హెయిర్ ఆయిల్ గురించి చెప్తాను. ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్. కంప్లీట్గా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆర్గానిక్, చాలా నేచురల్ ప్రోడక్ట్స్. కాకపోతే వాడిన ప్రతి ఒక్కరు చేసే కంప్లైంట్ ఏంటంటే హెయిర్ బాగా డ్రై అవుతుంది, ఇంకొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. బికాస్ ఈ హెయిర్ ఆయిల్ వల్లనే ఇంకా లాస్ ఎక్కువ చూసుకుందామని చెప్తున్నారు. కాకపోతే ఎవ్రీ ప్రోడక్ట్కి మనకి హౌ టు అప్లై, డైరెక్షన్స్ ఫర్ యూజ్ అని దీని మీద రాసి ఉంటుంది. దీని ప్రకారం అప్లై చేసుకుంటే మనం బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు. దీని మీద ఆల్రెడీ ఉంది ఒక 15 minutes to 20 minutes, ఇంకా ఎక్కువసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్కి మించి ఎక్కువ పెట్టుకోవద్దని ఆల్రెడీ డైరెక్షన్స్ ఫర్ యూస్లో ఉంది. ఇంకా దీని బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే మనము దీంతో పాటు క్యారియర్ ఆయిల్ని వాడాలి. అంటే ప్రతి నేచురల్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్కి డైరెక్ట్ ఎఫెక్ట్ మన హెయిర్ మీద పడకుండా క్యారియర్ ఆయిల్స్ వాడతారు. దాంట్లో ఆల్మండ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, జజోబా ఆయిల్, ఇంకా బెస్ట్ వన్ మన ఇంట్లో రెగ్యులర్గా వాడే కోకోనట్ ఆయిల్, పారాషూట్ లాంటివి ఆయిల్స్తో, క్యారియర్ ఆయిల్స్తో కలుపుకొని సమపాలలో, లైక్ ఇది ఒక 10 ml తీసుకున్నాం అనుకోండి, దాన్ని కూడా ఒక 10 ml తీసుకొని రెండు కలుపుకొని హీట్ చేసుకొని అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్, బెస్ట్ రిజల్ట్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ మసాజ్ చేసి అట్లా వదిలేసి హెయిర్ బాత్ చేసుకుంటే ఒక 3 to 4 monthsలో బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారు. నా హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోయింది. యూసేజ్ ఎట్లా వాడాలనేది ఇంపార్టెంట్. మీరు దీని మీద చూసి ఎంతసేపు పెట్టుకోవాలి, ఎట్లా వాడాలి అని చూసుకొని వాడితే యూ కెన్ గెట్ బెస్ట్ రిజల్ట్స్. మేడం, ఇది యూజ్ చేసిన వాళ్ళందరూ హెయిర్ ఫాల్ అవుతుంది అంటున్నారు కదా, అయితే కాంబినేషన్ ఆఫ్ హెయిర్ ఆయిల్ కంపల్సరీ అంటారా? అవును, క్యారియర్ ఆయిల్స్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్గానిక్ అంటే కంప్లీట్ మినరల్. సో ఇది అందరికీ పడదు. పడిన వాళ్ళకి ఇట్స్ ఓకే, ఫైన్, డైరెక్ట్ పెట్టుకొని 15 minutesలో వాష్ చేసుకోవచ్చు. కానీ చాలా మందికి పడదు. అలాంటి వాళ్ళు కొంచెం కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అని బయట దొరుకుతాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా సరే సమపాలలో ఎక్కువగా కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటే మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. హెయిర్ బాత్ చేసినా స్మూత్గా ఉంటాయి. ఇది దీంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ ప్యూర్ ఆర్గానిక్, అందుకని చాలా మందికి పడదు. మేడం, ఇంకొక డౌట్, మనకేంటంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా హెయిర్ వాష్ అనేది తక్కువ మంది చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఆయిల్ పెట్టేసుకొని అట్లనే 2-3 days ఉంటూ ఉంటారు కదా. వాళ్ళు మేము ఆయిల్ లేకుండా ఎలా ఉండాలి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అసలు హెయిర్ ఆయిల్ ఒక 2-3 days పెట్టుకోవాలనే కాన్సెప్టే తప్పు. ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా ఎక్కువగా హెడేక్ వస్తుంది చాలామంది అంటారు, ఆయిల్ ఉంటే కొంచెం హెడ్ పెయిన్ తగ్గుతుంది. దానికి దీనికి రిలేషన్ ఏముండదు. కావాల్సి వస్తే బాగా డ్రై అనిపిస్తుంది, హెడేక్ అనిపిస్తుంది అంటే ఒక 3-4 hours పెట్టుకొని ఎట్లయినా వాష్ చేయాల్సిందే. ఏ ఆయిల్ యూజ్ చేసిన ప్రపంచంలో మనం 30 minutes కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఇది కూడా అంతే. కాకపోతే దీంట్లో క్యారియర్ ఆయిల్స్ వాడాలి, అది బెస్ట్ ఆప్షన్. ఓకే మేడం. సో కాంబినేషన్ ఆఫ్ హెయిర్ ఆయిల్ అనేది ఇంపార్టెంట్ అంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా క్యారియర్ ఆయిల్స్ వాడాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సూపర్ గుడ్ ఆన్సర్ ఇచ్చారు.